పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళ గర్భం దాల్చడం కూడా కష్టమైపోతోంది. దీంతో అనేక మంది ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. తల్లి కావాలనుకున్న తమ కోరికను తీర్చుకునేందుకు కృత్రిమ గర్భధారణ బాట పడుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ కోసం లక్షలు పోయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఐవీఎఫ్ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాష్ట్రంలోనే పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి. దాదాపు 6 జిల్లాల నుండి రోగులు ఈ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకుని ఉత్తర అమెరికాలో స్థిరపడిన విద్యార్థి సంఘం జింకానా వద్ద కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ భవన్ జీజీహెచ్ లో నిర్మించి ఇచ్చింది. 600 పడకలతో అత్యాధునికమైన ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభమైంది. ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఇక్కడ పరికరాలను సమకూర్చింది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా అందించాలని కొంతమంది వైద్యులు సూచించారు. సీఎం బర్త్ రేట్ తగ్గిపోకుండా చూడాలని సూచిస్తూ పాపులేషన్ పాలసీని తెరపైకి తెచ్చారు. 2 కంటే అధికంగా పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో జీజీహెచ్ లో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తల్లి కావాలనుకునే పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచినట్లు ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలను ఐవీఎఫ్ కోసం వసూలు చేస్తున్నారు. దీంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఐవీఎఫ్ చేయాలంటే ప్రత్యేక యంత్ర పరికరాలతో పాటు ఆధునిక సాంకేతికత కూడా అవసరం ఉంటుంది. అయితే రాజధాని జిల్లాలో ఉన్న గుంటూరు జీజీహెచ్ లో ప్రయోగాత్మకంగా ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. పాపులేషన్ పాలసీ తీసుకురావాలన్న సీఎం ఆలోచనలు చేస్తున్న సమయంలో ఐవీఎఫ్ సెంటర్ ప్రతిపాదనలు కూడా వచ్చాయన్నారు. చంద్రబాబు వెంటనే గుంటూరు జీజీహెచ్ లో సెంటర్ ప్రారంభించాలని ఆదేశించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్. పేద ప్రజలు, ఎందుకంటే ఈరోజు సంతానం అనేది చాలా ఎమోషనల్తో కూడుకున్నటువంటి అంశంగా పేద ప్రజలు, ముఖ్యంగా భార్యాభర్తల్లో భర్త ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పడుతూ అనేక వ్యసనాలకు బారిన పడుతున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే ముఖ్యంగా మహిళలు కూడా మానసికంగా వాళ్ళందరూ కూడా మానసికంగా వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంది. దీని మీద ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలనేటువంటి ఆలోచన కన్నా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కుటుంబ నియంత్రణని ఎక్స్పోజర్ చేసినటువంటి పరిస్థితులు, కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి మార్పులను గమనించి ఒక దార్శనికత కలిగినటువంటి నాయకుడిగా రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి ఇయర్స్లో ఏదైతే జనాభా నియంత్రణ అనకన్నా జనాభా మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలిసి ఈరోజు ఫెర్టిలిటీ ఎంఎంఐ ఏదైతే ఉందో 1.9%కి ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక శాసనసభ్యుడు ఎవరైతే ఐవీఎఫ్లో పూర్తి స్థాయిలో ఒక డాక్టర్గా పేరెన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు తనకు వచ్చినటువంటి ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ ఐవీఎఫ్ అనేది పేద ప్రజలకు కూడా అవసరం, వారికి కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది సంతానాన్ని దక్కించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారుల ద్వారా పూర్తిగా దాని మీద దృష్టి సారించడం, ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో
మొదటి A1 చైల్డ్ అండ్ మదర్ కేర్ సెంటర్గా మనకు జిమ్ఖానా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి MCH బ్లాక్ దాదాపు 600 బెడ్స్తో వీళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో పాటు కాన్పులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, అక్కడ ఇటువంటి ప్రాజెక్ట్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరులో పెట్టడం, గుంటూరులో కావాల్సినటువంటి వసతులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ డాక్టర్స్ కానీ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల పక్షాన, మన నగర ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. త్వరలోనే IVF సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు GGH సూపరింటెండెంట్ రమణ SSP తెలిపారు. ఇందుకోసం అవసరమైన పరికరాలు GGH కు వచ్చినట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, MCH భవనంలోనే ఈ IVF కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. పేద ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు. 4-5 నెలల్లోనే పేద ప్రజలకు IVF సెంటర్ ను అందుబాటులోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. నమస్తే, నేను డాక్టర్ రమణ SSP, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఈ మధ్యనే ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 కోట్లతో నిర్మాణం చేసి MCH అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటరు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కానూరి జిమ్ఖానా MCH సెంటర్ ఓపెన్ చేశారు. అందులోనే IVF సెంటరు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది తల్లి బిడ్డల సంరక్షణ కేంద్రం. ఇది దీంట్లో IVF సెంటర్ కూడా పెడదామని, అంటే సంతాన సాఫల్య కేంద్రం కూడా ఇక్కడ తీసుకొద్దామని. ఇంతవరకు గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడ కూడా సంతాన సాఫల్య కేంద్రం లేదు. ఎక్కడ పట్టినా సరే మెటర్నిటీ చైల్డ్ హెల్త్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా 28 crores తోటి గవర్నమెంట్ ఇచ్చింది. వాటిలో మన IVF కూడా పెడదామని చెప్పి నిర్ణయించాము. అలాంటిది ఎంతోమంది బిడ్డలు లేని వాళ్ళకి మన భారతదేశంలో అయితే యాక్చువల్గా అయితే మనకి చక్కగా పిల్లలు పుట్టే ఒక మంచి కంట్రీ అని మన పాపులేషన్ కూడా ఎక్కువ. అయితే కొంతమంది పుట్టని వాళ్ళు పాపము గొళ్ళెంబడి తిరగటము, అటు ఇటు తిరగటము, బయట ప్రైవేట్ IVF సెంటర్లో ఒక్కోసారి ఇబ్బంది పడటం చూస్తున్నాం మనము. సో అలా కాకుండా ఇక్కడ ఇంత మంచి 600 బెడ్ల ఆసుపత్రి, అద్భుతంగా నిర్మించిన ఆసుపత్రిలో మనకి IVF కూడా ఉండాలి, అత్యాధునిక రీసెర్చ్ కూడా జరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ కూడా పంపించింది. మ్యాక్సిమం ఒక 1 monthలో ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. సో నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి IVF కేంద్రాన్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవాలి. కానూరి జిమ్ఖానా MCH సెంటర్లో IVF ఫెసిలిటీస్ కూడా మొత్తం తీసుకొస్తున్నాము. కాబట్టి ప్రజలు త్వరలో దీన్ని అందరినీ అందుబాటులో తెస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఇది తీసుకుంది. కాబట్టి ఈ సేవలన్నీ కూడా మీకు ఫ్రీగా, పూర్తిగా ఉచితంగా ఇక్కడ లభిస్తాయని చెప్తున్నాను. అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికే మాతా శిశు సంక్షేమ విభాగం ద్వారా విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్న GGH ఇప్పుడు ఫెర్టిలిటీ సేవలతో మరింత బలోపేతం కానుంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. తల్లి కావాలన్న పేద మహిళకు ఆశలు, ఆకాంక్షలను ఈ IVF సెంటర్ తీరుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.